శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. ఉరమాజుగత ప్రహార ఘోర కఠోర లాగత మహీపర్యో దశబదన సోనిత శ్రవత పుని సంభారిధాయో రిసభర్యో दोभिरे अति बल मल्ल जुद्ध विरुद्ध एकुए कही हनै रघुवीर बल दर्पित विभीषणु घाली नहीं ता कहू गनै. కఠోరమైన గదా ప్రహారం వలన రావణుని రొమ్మున మిక్కిలి బలమైన దెబ్బ తగిలింది. అతడు నేలపై పడ్డాడు. 10 ముఖముల నుండి రక్తం స్రవిస్తోంది. కానీ అతడు తమాయించుకొని క్రుద్ధుడై ముందుకు పరిగెడుతున్నాడు. ఇద్దరినూ మిక్కిలి బలశాలే పరస్పరము ఎదుర్కొని మల్ల యుద్ధం కావిస్తున్నారు. శ్రీ రఘువీర్ని బల ప్రభావమున విభీషణుడు జగత్ ప్రసిద్ధ బలశాలి అయిన రావణ్ణి ఏమాత్రము లెక్క చేయలేదు. उमा विभीषणु रावणहि सन्मुख चितवकि कावो सो अबकिरत कालज्यो శ్రీ రఘువీర ప్రభావో. శివుడు పలుకుతున్నారు, ఉమా, ఇంతకుముందు విభీషణుడు ఎప్పుడైనాను రావణుని వైపు కన్నెత్తి చూడగలిగి ఉండెనా? కానీ ఇప్పుడు ఆ విభీషణుడే కాలుని వలె అతన్ని ఎదురిస్తున్నాడు. ఇది శ్రీరామవీరుని ప్రతాప ప్రభావము. దేకాశ్రమిత విభీషణు భారీ ధాయవు హనుమాన గిరిధారి రథతురంగ సారథి నిపాత హృదయమాజు తెహి మారసిలాత ఠాడరహా అతి కంపిత గాత గయవు విభీషణు జహ జనత్రాత పునిరావన కపి హదే ఉపచారి చలవు గగన కపి పూచ పసారి గహిసి పూచ కపి సహిత ఉడాన పుని ఫిరి బిరేవు ప్రబల హనుమాన లరత ఆకాశ జుగల సమజోధ एक ही एक हनत करि क्रोधा सोहहि न बचला बल बहु करहि कजल गिरी सुमेरु जनुल रही बुद्धि बल निसिचर परहि न प्यार्यो तब मारुत सुता प्रभु संभार्यो. విభీషణుడు మిక్కిలి అలసి ఉన్నట్లు గ్రహించిన హనుమంతుడు చెంతనమున్న ఒక పర్వతాన్ని గైకొని పరుగు పరుగున వచ్చాడు. దాంతో అతడు రావణ్ణి రథాన్ని గుర్రాలను సారథిని కొట్టి క్రింద పడవేసి అతని రొమ్మెపై కాలుతో తన్నాడు. కాలు తన్నుల వలన రావణ్ణి శరీరము వణకసాగింది. అయినను అతడు నిలదొక్కున్నాడు. ఇంతలో శరణాగత రక్షకుడు అయిన శ్రీరాముని కడకు విభీషణుడు వెళ్ళాడు. రావణుడు మళ్ళా యుద్ధానికి పిలుస్తూ హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు తన వాలాన్ని పెంచి ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు అతన్ని వాలాన్ని పట్టుకున్నాడు. హనుమంతుడు అతనితో పాటు పైకెగిరాడు. మహాబలశాలి అయిన మారుతి ఆకాశమునందే రావణుతో పోరాడుతున్నాడు. ఆ ఇద్దరు యోధులు ఆకాశంలో పోరాడుతూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. తమ తమ బలములను యుక్తి ప్రయుక్తులను ప్రదర్శిస్తున్నారు. ఒక కాటుక కొండయు సుమేరుగిరియు పరస్పరము ఢీకున్నట్లు శోభిల్లుతున్నారు. బుద్ధి బలములచే కూడా రాక్షసుని పడగొట్టడానికి సాధ్యం కాకపోవటచే పవనసుతుడు ప్రభువును స్మరిస్తున్నారు. సంభారి శ్రీ రఘుబీర ధీర పచారి కపిరావను హన్యో మహిభరత పుని ఉఠిల రత దేవ जुगल कहु जय जय भन्यो हनुमंत संकट देखि मर्कट भालु क्रोधातुर चली रणमत्त रावण सकल सुभट प्रचंड भुज बल दलमली.
ధీరుడైన హనుమంతుడు శ్రీ రఘురాముని స్మరించి యుద్ధానికి రావణ్ణి పిలిచాడు. ఇద్దరును నేలపై పడుతూ లేస్తూ పోరాడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న దేవతలు ఉభయులకును భయంతో రావణ్ణకును భక్తితో ఆంజనేయ స్వామికిని జయము జయము అని పలుకుతున్నారు. హనుమంతుని సంకట స్థితిని చూసి భల్లూక వానల్లు క్రుద్ధులై పరిగెత్తుకుని వచ్చారు. కానీ రణమదోన్మత్తుడైన రావణుడు యోధులందరినీ తన ప్రచండ భుజాలతో అణచివేస్తున్నాడు. तब रघुबीर पचारी धाये की सप्रचंडा कपिबल प्रबला देखिते ही कीन्ह प्रगट पाषंडा. అప్పుడు శ్రీ రఘువీరుడు పిలవగానే ప్రచండ వీరులైన వానర్లు పరిగెత్తుకుని వచ్చారు. ప్రబలమైన వానర్ సైన్యాన్ని చూసి రావణుడు తన మాయను ప్రదర్శించాడు. అంతరదాన భయవు చనయేకా पुनि प्रगटे कला रूप अनेका रघुपति कटक भालु कपि जेते जहाँ तह प्रगट दसानन तेते देखे कपिह अमित दस शीशा जहाँ तह भजे भालु अरुकीसा भागे बानर धरहि न धीरा त्राहि त्राहि लक्ष्मण रघुबीरा दहदिसि धावहि कोटिह रावण गर्जहि घोर कठोर भयावन डरे सकल सुर चले पराई जय कैया सतजहु अब भाई सब सुर जीते एक दस कंदर अब बहु भये तकहु गिरि कंदर रहे बिरंचि शंभु मुनि ज्ञानी जिन जिन प्रभु महिमा कछु जानी. ఒక్క క్షణము అతడు అంతర్ధానమయ్యాడు. పిమ్మట ఆ దుష్టుడు తన అనేక రూపాలను ప్రకటిస్తున్నాడు. శ్రీరాముని సైన్యంలోని భల్లూక వానరులందరినీ రావణుడు వేరువేరుగా అంతటును కనిపిస్తున్నాడు. అసంఖ్యాకులైన రావణ్ణి చూసి భల్లూక వానరులు భయంతో అటు ఇటు పారిపోతున్నారు. వారి ధైర్యము సడలిపోతోంది. వారు ఓ లక్ష్మణ, ఓ రఘువీర, రక్షించండి రక్షించండి అని అరుస్తూ పారిపోతూ ఉన్నారు. దశ దిశల యందును కోట్లాది రావణులు పరిగెడుతూ భయంకర గర్జనలు గావిస్తున్నారు. దేవతలందరినూ బీతిల్లుతూ సోదరా, ఇప్పుడు గెలుపునకై మనము ఆశలు వదులుకోవాల్సిందే అని అంటూ పరిగెడుతున్నారు. మునుపు ఒక్క రావణుడే దేవతలపై విజయాన్ని సాధించాడు. ఇప్పుడు పెక్కుమంది రావణులయ్యారు కనుక మనము పర్వత గుహలను ఆశ్రయించాల్సిందే. అక్కడ బ్రహ్మ, శివుడు, జ్ఞానులైన మునులు నిర్భయులై ఉంటారు. ఏలనన వారు ప్రభు మహిమను ఎరిగినవారు. జాన ప్రతాపతే రహే నిర్భయ కపి హరిభూమాని పురి चले बिचली मर्कट भालु सकल कृपाल पाहि भयातुरे हनुमंत अंगद नीलनल अति बल लरतरन बाकुरे मद्दहि दशानन कोटि कोटिह कपट भूभटांकुरे. వారు ప్రభు ప్రతాపాన్ని గూర్చి తెలిసిన వారే కనుక నిర్భయంగా నిలవగలుగుతారు. వానరులు నిజంగానే అసంఖ్యాకులైన రావణులున్నట్లు తలుస్తున్నారు. వారు విచలితులై ఓ కృపాలు రక్షించండి అని అరుస్తూ భయాతురులై పారిపోతూ ఉన్నారు. అత్యంత బలశాలుడు రణకోవిదులు అయిన హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు సాహసంతో పోరాడుతున్నారు. వారు కపట రూప భూమి నుండి అంకురించిన కోట్ల కొలది మాయా రావణులను నలిపి నలిపి వేస్తున్నారు. సునబానర దేఖే బికలా హస్యో కోసలాదీశా సజి సారంగా ఏకసరా హతే సకల దశ సీసా. సుర్లు వానర్లు వ్యాకులవడాన్ని చూసి కోసలాధిపతి
శ్రీరాముడు దరహాసాన్ని చేసి సారంగ ధనువు నెక్కుబెట్టి మాయారావణులందరినీ ఒకే బాణంతో మట్టుబెట్టారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.